అడుగు సత్యనా ఏం అడుగుతావు ఏం అడుగుతా నేను ఏదో మాట్లాడతా నేను ఇంటర్వ్యూ చేస్తాను ఎప్పుడైతే ఫస్ట్ ఏ సంవత్సరం రిటైర్మెంట్ అయినాకనే. రిటైర్మెంట్ అయినాక ఏ సంవత్సరం ఏ సినిమాతో? నేను 31 జనవరి 2012లో రిటైర్ అయినా అన్న. ఇక్కడ మింట్ కాంపౌండ్లో ఉన్న ఎలక్ట్రిసిటీ బోర్డులో 2012 ఓకే. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత అంటే నాకు పనిచేయడం చాలా ఇష్టం. కష్టే ఫలి అనే దాన్ని బాగా నమ్ముతాను నేను. అందువల్ల రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదు, ఏదో ఒక పని చేయాలని చెప్పేసి అనుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలియనప్పటి నుంచి కూడా నేను ఒక నటుడిని అనేటువంటి ఫీలింగ్. నటుడిని అవ్వాలని కాదు, నటుడిని నేను ఆల్రెడీ ఒక నటుడిని అనే ఫీలింగ్. నేను ఒక ఆర్టిస్ట్ను, ఒక నటుడు అనేటువంటి ఫీలింగ్ ఉన్నది కాబట్టి నటనాపరంగా సీరియల్స్లో చేద్దాము మన ప్రయాణం అని అనుకున్నాను. సినిమాల్లో నాకు ఛాన్స్ ఇస్తారని, సినిమాల్లో నాకు ఇటువంటి ఒక అవకాశాలు వస్తాయని నేను ఊహించలేదు. అంటే ప్రయత్నం మొదలుపెట్టలేదు. అంత పెద్ద పరిశ్రమలో మనకు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఈవెన్ సింగిల్ పర్సన్ లేరు ప్రియాంక, ఈవెన్ సింగిల్ పర్సన్ లేరు. అటువంటి పరిస్థితుల్లో మనకి ఎట్లా దొరకదు. కానీ మనం నటుడు అవ్వాలి. ఎలాగైనా సీరియల్స్లో చేస్తుంటే తృప్తి పడవచ్చులే అని అనుకున్నాను. ఆ విధంగా సీరియల్స్లో ప్రయత్నం చేస్తున్నాను. అలాగా నా నెలకు ఒక 2 రోజులు 3 రోజులు ఆ విధంగా ప్రయాణం జరుగుతున్న తరుణంలో కొంతమంది డైరెక్టర్లు, 1-2 డైరెక్టర్లు, ఏది సీరియల్స్ వాళ్ళు, సార్ మీరు బాగా చేస్తున్నారు, మీరు సినిమాలో ట్రై చేసుకోండి సార్, సేమ్ టైం మీరు సీరియల్స్ చేస్తున్నాండి, సినిమాలో మీరు బాగా ట్రై చేసుకోండి, మీకు మంచి ప్రోడక్ట్లో ఒక వేషం పడితే మీకు బాగా మంచి క్లిక్ అవుతుంది, మీ ఫ్యూచర్ బాగుంటుంది సార్ అని చెప్పేసి అనడం వల్ల అప్పుడు నేను అంతకుముందు పరిచయమైన ఆ లొకేషన్స్లో పరిచయమైన కొంతమంది నటీనటులతోనే ఎలాగ సార్ ఎలాగ మేడం మరి వెళ్ళటం అని చెప్పేసి అంటే చాలామంది నాకు సపోర్ట్ చేస్తూ ఇలాగ వెళ్ళండి సార్, ఈ ఆఫీస్లో కలవండి, ఫోటోలు తీసుకోండి, నంబర్లు ఇవ్వండి అని చెప్తే నేను అప్పుడు ఆ ప్రయాణం మొదలుపెట్టాను. అలాగా ఒక 2-3 సినిమా అసలు నేను షూటింగ్ కూడా చూడలేదు ఎప్పుడు. సినిమా షూటింగ్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. సరే ఒక ఎంట్రీ అన్న దొరుకుతుంది కదా అని చెప్పేసి అని ఒక 2-3 సార్లు 2-3 సినిమాలకి గుంపులో ఒక 100-200 మంది గుంపులో ఒక కంపెనీ ఆర్టిస్టులు అని చెప్పేసి ఒక 10 మందిని తీసుకుంటారు వాళ్ళు, మనలాంటి వాళ్ళని కొంచెం బాగా కనిపించే వాళ్ళను. ఆ విధంగా వెళ్ళాను. మనకు ఎంట్రీ అనేది దొరుకుతుంది, అసలు సినిమా షూటింగ్ ఏమిటి, ఎలా చేస్తారు, సీరియల్లో చేస్తున్నాను కానీ అది వేరు కదా అని చెప్పేసి అని వెళ్తే నాకు ఒక నమ్మకం ఏర్పడింది. ఎస్ ఐ కెన్ డూ అనిపించింది. నాకు చేస్తాను, నేను ఖచ్చితంగా చేయాలి, ప్రయత్నం చేసుకుంటే నాకు అవకాశం ఇస్తాడు దేవుడు అని చెప్పేసి అని ఆ విధంగా కొంచెం గట్టిగానే ప్రయత్నం చేసి 1-2 సినిమాల్లో జగపతి బాబు గారితో. ఫస్ట్ సినిమా అంటే ఫలానా అని చెప్పలేను కానీ ఫస్ట్ సినిమా ఇది ఒకటి కృష్ణంరాజు గారి సినిమా అన్న. కృష్ణంరాజు గారు దాంట్లో ఉన్నారు, వినోద్ కుమార్ గారు ఉన్నారు దాంట్లో. ఒక అంటే ఇదే గుంపుల వేషమే. అది నేను మొదటిగా పాల్గొన్నటువంటి సినిమా. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ గారితో వినమయ్య రామయ్య అనే సినిమాలో ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్లో చేశాను. ఆ రోజు నేను ఒక 50% నా జీవితం ధన్యము, ఇంకా చాలు, ఇంకా నాకు చాలు రామయ్య వినడు అన్న, రామయ్య వినేసాడు. తర్వాత జగపతి బాబు గారితో ఒక సినిమాలో ఆటగాళ్ళు అనే సినిమాలో ఒక తమ్ముడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, సార్ ఒక చిన్న వేషం ఉంది సార్, మీరు రావాలి, మీరే చేయాలి దానికి అని చెప్పి ఆయనకి ఎంత నమ్మకం నా మీద పిలిచి చేయించారు. శ్రీకాంత్ గారితో మార్షల్ అనే సినిమా ఓ విధంగా అలాగేసి. మన ఫస్ట్ కాలర్ వచ్చారు, మరి మీ గురించి మా ఆడియన్స్ కూడా కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. ఎస్.